సూర్యాపేట జిల్లా సూర్యాపేటలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, పర్యాటక సంస్థ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ లాల్ పవర్, ఎస్పీ నరసింహ, ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటూ ముందుకు పోవటమే కాకుండా ఏడు సామాన్యులకి రవాణా సౌకర్యాన్ని ఇస్తూ దీన్ని కాపాడుతూ, అట్లాగే పర్యావరణం రక్షిస్తూ దీన్ని కాపాడుతూ, ఆర్థిక భారం నుంచి కూడా దీన్ని బయటపడేయటం కోసం మహాలక్ష్మి అనేటువంటి ఒక పెద్ద గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి సగభాగం ఉన్నటువంటి మహిళలందరి కోసం మన ఆర్టీసీలో ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మహాలక్ష్మి అనేటువంటి పథకాన్ని పెట్టి ఈరోజు దాన్ని విజయవంతంగా మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని మొదలుపెట్టింది లేదు, మొదలుపెట్టినా ఇంత విజయవంతంగా సాగించింది లేదు. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 182 కోట్ల జీరో టికెట్లు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వాడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుని మహిళలు తిరగటానికి ఉచితంగా ప్రకటించింది. ఓ పథకాన్ని మహాలక్ష్మి పేరు మీద. ఆర్టీసీ ఏమైపోతుందో అనేటువంటి ఆందోళన చాలామంది చేశారు. కానీ ఒక విషయం తెలియదు ఏంటంటే, అటువంటి వాళ్ళకి ఈ 182 కోట్ల జీరో టికెట్లు మహిళలు వాడుకుంటే వాళ్ళందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం 6,088 కోట్ల రూపాయల్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అంటే ఈ రాష్ట్రంలో 1,82,00,000 సార్లు 182 కోట్ల సార్లు జీరో టికెట్లు వాడుకుంటే అవన్నీ ఉచితంగా వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ ఆర్టీసీకి మాత్రం ఉచితంగా కాదు. ఆర్టీసీకి వాళ్ళ తరఫున, మహిళల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం 6,100 కోట్ల రూపాయల్ని నేరుగా ఆర్టీసీకి జమ చేశాం. ఇప్పటికే ఈ 6,100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలందరి పేరు మీద జమ చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుని ఆర్టీసీ బస్సులు ఫుల్ కెపాసిటీతో ప్రయాణం చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి ఈరోజు క్షేమంగా బతికి బట్టగలిగి